భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అనేటువంటి కొన్ని సంస్థలు జై శ్రీరామ్ అనే నినాదం పెట్టి దేశంలో కొందరిని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఎవరు భయపడ్డారో చెప్తే ఆనందపడతాం. ముస్లింలను క్రిస్టియన్లను భయపెట్టించి హిందువులను బెదిరించి కూడా ఓట్లు వేయించుకుంటున్నారు ఒక పక్క, ఇంకో పక్క వాళ్ళు స్వేచ్ఛగా బతకకుండా భయపెడుతున్నారు. కదనా, ఎవరు భయపడ్డారో చూపించండి, ఎవరు బెదిరించి పడ్డారో చూపించండి. అంతే కాదుగా. అవును అవును, అంటే వాళ్ళు చెప్పిన మాట ఎవరు చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి మాట. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పినప్పుడు ఆ దేవతతో అన్నం వండితే చల్లారదాకా చల్లారలేదంట. కాంగ్రెస్ అయితేనే ప్రాస్టిట్యూట్ చెప్పేది మనం వినేది ఏంటి సార్? పెద్ద మాట అనేసారు మీరు. వెనక తీసుకోండి. నేను తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఉంటే సో వాట్? రాహుల్ గాంధీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. సో వాట్ కట్టుబడి ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకి ఏం నైతికత ఉంది చెప్పండి. మీకు రాజకీయాలు అంటే పడవు కదా, మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తప్పు పడతారు మీరు? వాడు ధర్మాన్ని ఎందుకు విమర్శించాలి? వాడు రాముడి గురించి ఎందుకు మాట్లాడాలి? వాడికి ఏం పని? గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళి ఇమాములకి పాస్టర్లకి ఇచ్చిన పోరంబోకు కర్ణాటక సీఎం, వాడికి ఏం పని? వాడు అవమాంసం నాకు ఇష్టమన్న లత్కోరు కదా. హిందువుల పట్ల గౌరవం లేని గాండూసు హౌ దే కెన్ టాక్ రబీష్. కాబట్టి వ్యతిరేకిస్తాం. ఆడే పార్టీ అయినా ఎవడైనా ఎవడైతే ఏంటి సార్, మాకు ధర్మం ముఖ్యం. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవడైనా, ఏ పార్టీ అయినా, ఎవడైనా ఓ సింగిల్ స్టేట్మెంట్ చెప్పండి. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు ఎవడైనా దొంగ. ఇది నా సింగిల్ స్టేట్మెంట్. అది అందరికి అప్లికబుల్గా. అంటే ప్రభుత్వాలు దొంగతనం చేస్తున్నట్ట దేవాదాయ శాఖ పెట్టి కాదా. ఇంకో స్టేట్మెంట్, మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని చవట్ల గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్ళడం దొంగతనం కాదా? మీరు వెనక్కి వెళ్దాం ఒక సంవత్సరం 2 ఏళ్ళు. వనపర్తి దగ్గర ఓ 80 లక్షలు ఎంతో ఇచ్చారు ఒక మసీద్కి కేసీఆర్ టైంలో. అది తవ్వుతూ రిపేర్ చేస్తుంటే ఆడ శివలింగాలు అయ్యి బయటపడ్డాయి మసీద్ లోపల నుంచి. ఎందుకంటే మసీద్ కాదు కాబట్టి. ఇప్పుడు దానికి రిపేర్ పైసలు నువ్వు ఇచ్చుడు ఏంది? యాడ్ నుంచి వచ్చింది? గవర్నమెంట్ పైసలు. అంటే మన ట్యాక్సులు కట్టినాయిగా. అవును. నీకేం పని అబ్బా? చెక్కులు అంటే చెక్కు తేగలా వద్దా ఇప్పుడు? అవును కదా. చెక్కులు అంటే ఎవరిది ముట్టద్దు. ఇంగ్లీష్లో వాచ్ డాగ్ అంటే ఏంటి సార్? కాపలా కుక్క. నువ్వు కాపలాగా నువ్వు అసలు ఏది ముట్టద్దు కదా. గవర్నమెంట్ మీన్స్ ఏ వాచ్ డాగ్, జస్ట్ వాచ్ అంతే. నువ్వు ఎవరిది ముట్టద్దు. అంటే ఎవరికి? హిందువులకు మాత్రం ఇవ్వచ్చు. హిందువులకు మాత్రం ప్రభుత్వం సొమ్ము ఇవ్వచ్చా? హిందువుల సొమ్ము ప్రభుత్వం తింటుంది. కేటీఆర్ చెప్పాడుగా ఓపెన్గా, మేము ముందు చూపుతో 1200 కోట్లు పెట్టి రోజు ₹1 వస్తుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎర్నింగ్ పాయింట్. 1200 కోట్లు ఫామ్ హౌస్ కాదు, మనం అంతకుముందు వేసిన ఉండి డబ్బులే. అంటే దేవాదాయ శాఖలో ప్రభుత్వము డబ్బులు తీసుకుంటుందా, దేవాలయాలను అభివృద్ధి చేస్తుందా? అభివృద్ధి చేయట్లేదా? కాదండి. ఇప్పుడు ఆ పెన్ ఇవ్వండి. రే శివశంకర్ గిఫ్ట్ ఇస్తున్నా, సతీష్కి పెన్ గిఫ్ట్ ఇస్తున్నా. నా పెన్ నాకే గిఫ్ట్ ఇస్తున్నా. మరి అది వస్తుంది, అందుకే ఇచ్చా. దేవాలయాలకు ఆడిస్తున్నాడా, ఆడికి దేవాలయాలు ఇస్తున్నాయా? పోనీ మీకు ఉదాహరణ చెప్పడం పోనీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, గరుడు వారది. ఎవరి డబ్బులమ్మా? దేవుడు స్వామివారి. ఎందుకు తీసుకోవాలి? దాని మీద ఓన్లీ స్వామివారి భక్తులే వెళ్తున్నారా? క్రైస్తవులు అందరూ వెళ్తారుగా. మరి గుళ్ళో డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మసీద్ నుంచి ఏం డబ్బులు తెచ్చావా? చర్చి నుంచి ఏమైనా తెచ్చావా? మరి చర్చి నుంచి మసీద్ నుంచి రూపాయి ఇవన్నీ వద్దండి. ఇంకో శాంపిల్ చెప్తాను, తెలంగాణ శాంపిల్. వేములవాడ వెళ్ళారా? వేములవాడలో దేవుడు ఎవరు? రాజన్న. ఆ గుళ్ళో డబ్బులు ఎవరు ఎత్తుకెళ్తారు? గవర్నమెంట్. ఆ పక్కన దర్గా ఉంది, ఆ డబ్బులు ఎవరు ఎత్తుకెళ్తారు? ముస్లింలు దర్గాలో ఉండేవాళ్ళు. ఒకే గుడి ఆవరణలో ఉండేటువంటి గుడి పైసలు ఏమో దేవుడికి పోతాయి, వాళ్ళ దొంగతనంగా పెట్టిన దర్గాకు సంబంధించిన డబ్బులు మాత్రం వాళ్ళ సొంతం. ఇప్పుడు సిగ్గులేంది ఎవరికి? అన్ని మతాలు సమానమైన లక్కురగాలకు కదా. మారాల్సింది ఎవరు? నువ్వు కదా, బొందుగాడు కదా మారాలి. అవునా? పైసలు ఇచ్చి గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు మారాలి, పెద్ద పెద్ద గుళ్ళల్లో పైసలు వేసేవాళ్ళు మారాలి. అందుకే సే నో టు హుండీ. ఓకే. కానీ దేవాలయాలను అప్పచెప్పితే
హిందువులు మెయింటైన్ చేసుకోగలుగుతారా 70-75 సంవత్సరాలుగా వాళ్ళు దేవాలయాలు పడిపోయారు. అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఎవరికి కొట్లాటలు జరగవా? దేవాలయాలు ఎవరికి అప్పచెప్పాలా, ఏ మఠానికి ఇస్తే ఎవరికి? అర్థం కాలే విషయం ఏంటంటే సంస్కరణ. ఓకే సంస్కరణ సార్. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఐటీ సెక్టార్లో పనిచేస్తున్నారు అనుకోండి, డ్రెస్ ఎలా ఉండాలి? ఆ చొక్కా లోపల వేయాలా, అవును, టై వేయాలా, షార్ట్ వేసుకెళ్తావా? వాళ్ళ నిబంధనల ప్రకారం వెళ్ళాల్సిందే. సేమ్ వాళ్ళ నిబంధనలు పెట్టు. ఓకే. నిబంధనలు ఏం లేవు. ఎవడంటే ఆడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తిరుపతి తిరుమలలో టీటీడీలో గొర్రెలు ఉన్నాయి. అవును, నేను 6 ఏళ్ల క్రితం అడిగా, టీటీడీలో అందరూ హిందువులే పనిచేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు అని ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి అన్న. అవును, చేయలే. ఎందుకని? అందులో గొర్రెలు కూడా ఉన్నాయి కాబట్టి, ఇతర మతస్థులు కూడా ఉన్నారు కాబట్టి. పోనీ ఇది నా మాట కొట్టేద్దాం. ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఎవరండి? 7 మంది సీఎంల దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రేపు వచ్చి చెక్ చేస్తామన్నాడు. అంతే, కిక్. ఎవరు కనబడలేదు కాబట్టి నువ్వు అడగకూడదు. నువ్వేం చెప్తే మేము వినేయాలా? ఏం చెప్తే అది. ప్రత్యామ్నాయ మార్గం ఏం చూపిస్తారు సార్? మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. అన్నీ సాధ్యమే సార్. అసలు ఈ ప్రపంచంలో ఎవడైనా తాళం కప్ప తయారు చేస్తే ఇంకేం తయారు చేస్తాడు? తాళం చేతి తయారు చేస్తాడు. అలా ప్రతిదీ సొల్యూషన్ ఉంటుంది సార్. ఓకే. ప్రతిదీ. బెల్లం, తాటి బెల్లం కావాలి. అవును. ఆ పక్కన కిరాణా షాపులో అడిగితే లేదు అన్నాడు. మీరు ఒక్కరు అడిగారు కాబట్టి. అవును. వీడు, నేను, వాడు అందరం వెళ్ళి అడిగితే ఏమవుద్ది? సార్ 2 days ఆగండి సార్ తెప్పిస్తాను. ఎందుకని? డిమాండ్ అంతే.